హలో స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో ఐ కేమ్ అప్ నా. ఇదేంటంటే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చాలా మంది ఎకానమీ అంటే చాలా భయపడతా ఉంటారు, చాలా టఫ్ అని అనుకుంటారు. కానీ ఎకానమీ ఈజ్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ సబ్జెక్ట్. సో ఒక్కసారి మీరు ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా చదువుకొని అసలు అర్థం చేసుకుంటే కరెంట్ అఫైర్స్ విల్ బి ఆన్ యువర్ టిప్స్ గైస్, బిలీవ్ మీ. సో ఈరోజు ఈ సబ్జెక్ట్ మీద అసలు ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అరౌండ్ 1 నుంచి 1.5 year నుంచి అదంతా నేను క్లియర్గా లిస్ట్ అప్ చేసి తీసుకొచ్చాను. అండ్ ఆ టాపిక్స్ చదివే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సిన స్టాటిక్ సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకు అంటే ఆన్ యావరేజ్ 12 నుంచి 18 questions వరకు యూ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే మిక్స్ బ్లెండ్ ఆఫ్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్. సో మీరు స్టాటిక్ కరెక్ట్గా హోల్డ్ ఉన్నట్లయితే కరెంట్ అఫైర్స్ యూ కెన్ ఈజీలీ మీకు అర్థమవుతాయి. అండ్ అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చదవగానే ఎలిమినేట్ చేసేలాగా కొంచెం అనలైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సిన స్టాటిక్ సిలబస్ ఏంటి అంటే నేషనల్ ఇన్కమ్ టాపిక్. నేషనల్ ఇన్కమ్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద మీకు కంపల్సరీ జీడిపి, జిఎన్పి, ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్ అని చెప్పి చిన్న చిన్న టర్మ్స్ చేంజ్ చేస్తారు. బట్ యూ విల్ బి గెట్టింగ్ క్వశ్చన్స్ ఫర్ షూర్ ఫ్రమ్ దట్ ఏరియా అనమాట. అండ్ నేషనల్ ఇన్కమ్ కాకుండా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. అండ్ ఇన్ఫ్లేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. 2022లో అయితే 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా బేసిక్ నుంచి వచ్చాయన్నమాట. సో ఇన్ఫ్లేషన్ కంపల్సరీ ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్ చూసుకోండి. అండ్ ఎస్పెషలీ మానిటరీ పాలసీ నుంచి 2022, 2023, 2024 వరుసగా 3 yearsలో మానిటరీ పాలసీ మీద క్వశ్చన్ రావడం జరిగింది. అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టార్. సో బ్యాంకింగ్ మీద కంపల్సరీ అట్లీస్ట్ 1 question అనేది ఉంటుంది. సో దాన్ని క్లియర్గా చూసుకోండి. అండ్ బ్యాంకింగ్ కాకుండా ఈసారి ట్రేడ్ వార్ న్యూస్లో ఉంది కాబట్టి ఇన్ దిస్ ట్రంప్ 2.0 సో ట్రేడ్ గురించి ఎస్పెషలీ ఫారిన్ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఏమి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము, అదే కాకుండా యుఎస్ ఇండియా మధ్య ట్రేడ్ వార్ అంటే ఏంటి, ఏ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి, అవన్నీ ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ క్లియర్ కట్గా చూసుకోండి. అవి కూడా న్యూస్లో ఉంటున్నాయి కాబట్టి అదొకసారి. అండ్ నెక్స్ట్ WTO అస్సలు మర్చిపోవద్దు అనమాట ఈ టాపిక్ని. WTOని న్యూక్ అండ్ కార్నర్లో అండ్ మినిస్టీరియల్ సమ్మిట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ ఎస్పెషల్ సబ్సిడీస్ మీద ఫోకస్ చేయండి ఈసారి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్, ట్రేడ్, టాక్సేషన్. సో ఈ చాప్టర్స్ అన్ని క్లియర్ కట్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లిస్ట్ని క్లియర్గా చూడండి. ప్రతి ఒక్క టాపిక్ మీద అట్లీస్ట్ ఒక 10 points క్లియర్గా రాసుకొని దాని మీద క్వశ్చన్ వచ్చినట్లయితే అట్లీస్ట్ స్టేట్మెంట్స్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. సో నార్మల్లీ చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ మనకు 2 or 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒక 2 తెలుస్తా, ఇంకోటి తెలీదు చాలా మందికి, అవునా? సో మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే అక్కడ మీరు యూజ్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటి? సో మన దగ్గర ఉన్న నాలెడ్జ్, మనం చదివిన దాన్ని బట్టి అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తే మీరు 50-50%లోకి వస్తారు. సో 50-50%లోకి వస్తే మీరు క్లియర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది ట్రై చేయండి, నాకు రాదు అని వదిలేయకుండా. సో అట్లీస్ట్ 80 questions పైనే మీరు పెట్టేసి రావడానికి ట్రై చేయండి. అండ్ దట్ టు బేస్డ్ ఆన్ ద డిఫికల్టీ లెవెల్. సో సపోజ్ ఇప్పుడు మీరు క్లియర్గా ఒక 1 year నుంచి కష్టపడి ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు పేపర్ చదవగానే ఆర్ ఎల్స్ క్వశ్చన్స్ చూస్తున్నా కానీ డిఫికల్టీ ఎక్కువ ఉందా, మీడియం డిఫికల్టీనా, వెరీ టఫా, ఎలా ఉందో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు డిఫికల్ట్గా ఉంటే అందరికి డిఫికల్టీగానే ఉంటుంది కదా. సో ఆ టైంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ తక్కువ చేయండి. సో ఒకవేళ పేపర్ ఈజీగా అనిపించింది అనుకోండి, అందరికి ఈజీగానే ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎక్కువ మీరు పెట్టాల్సి ఉంటుంది. సో 80 కంటే పైన పెట్టేసి రావడానికి ట్రై చేయండి. సో బేస్డ్ ఆన్ ద డిఫికల్టీ లెవెల్ యూ కెన్ డిసైడ్ వెదర్ యూ విల్ కీప్ 70 or above 80 అనేది మీ డిఫికల్టీ లెవెల్ బట్టి మీరు ఎగ్జామినేషన్ హాల్లో డిసైడ్ చేసుకోండి. ఓకే.
అండ్ ఇక్కడ మీరు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే సన్ రైజ్ సెక్టార్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్. ఎందుకంటే గవర్నమెంట్ ఈ సన్ రైజ్ సెక్టార్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి అని గవర్నమెంట్ ఒక ఎయిమ్తో ఉంది. కాబట్టి సన్ రైజ్ సెక్టార్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎందుకు గవర్నమెంట్ మీద ఫోకస్ చేయాలనుకుంటుంది, అసలు సన్ రైజ్ సెక్టార్స్కి ఉన్న క్రైటీరియా ఏంటో ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ టొబాకో వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్, ఎస్పెషలీ ఎవ్రీ ఇయర్ కాఫీ బోర్డ్ కానీ టీ బోర్డ్ కానీ అలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఈసారి టొబాకో బోర్డ్ మీద వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్. సో ఒకవేళ టొబాకో బోర్డ్ మీద క్వశ్చన్ రాకపోయినా కూడా టొబాకో గురించి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అగ్రికల్చర్ చదువుతాం కదా, సో అక్కడ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వేవ్స్ 2025 ఇది ఒక యాంటీ పైరసీ ఛాలెంజ్, ఒకసారి దాన్ని చూడండి. అండ్ నెక్స్ట్ ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ ఇనిషియేటివ్ అది ఏంటి, అసలు దాని కింద ఉన్న ఫీచర్స్ ఏంటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇది ఇరిగేషన్ సంబంధించినది అనమాట. సో ఇరిగేషన్ ఎక్కడెక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది, మన దగ్గర ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏంటి అవన్నీ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్, అసలు ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది, అది ఎవరి మీద విధించడం జరిగింది, దాని యొక్క క్రైటీరియా ఏంటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ బియర్ మార్కెట్, నెక్స్ట్ ఈక్వలైజేషన్ లెవీ, అండ్ నెక్స్ట్ బీమ్ 3.0. యాక్చువల్లీ బీమ్ యాప్ వచ్చినప్పుడు 2019లో యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది దాని మీద. సో ఇప్పుడు బీమ్ 3.0 అప్డేట్ ఉంది కాబట్టి మళ్ళీ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో దాని గురించి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నెట్ పోర్టల్, అసలు ఆ పోర్టల్ అంటే ఏంటి. అండ్ నెక్స్ట్ C3 అంటే సిటీస్ కోయిలేషన్ ఫర్ సర్క్యులారిటీ. అండ్ నెక్స్ట్ మిషన్ 300 అంటే ఏంటి, సావరెన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి, వాటి యొక్క యూజ్ ఏంటి. అండ్ నెక్స్ట్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అసలు అదంటే ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ రీట్రైవల్ అసిస్టెంట్ అంటే ఏంటంటే మిత్ర, అసలు మిత్ర అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్. అండ్ నెక్స్ట్ నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్. సో ఈసారి చాలా మిషన్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి, అట్లీస్ట్ ఒక మిషన్ మీద పక్కా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అవి క్లియర్ కట్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ రెపో రేట్ కట్, ఆర్బీఐ రెపో రేట్ని కట్ చేస్తూ ఉంది కదా, సో దాని మీద అఫ్ కోర్స్ యూ కెన్ గెట్ ఏ క్వశ్చన్, ఎందుకంటే మానిటరీ పాలసీ మీద ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ చూసుకోండి, అలాగే క్రిటికల్ మినరల్స్ మిషన్. సో ఈసారి క్రిటికల్ మినరల్స్ చాలా ఉంది న్యూస్లో, ఎందుకంటే ఈవెన్ చైనా కూడా దాని యొక్క ఎక్స్పోర్ట్ అనేది తగ్గించడం కానీ బ్యాన్ చేయడం కానీ అయింది కాబట్టి సో డిఫరెంట్ కంట్రీస్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫైనలీ వీ కేమ్ అప్ విత్ దిస్ నేషనల్ క్రిటికల్ మిషన్ అనమాట. సో దాని మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ వెరీ హై. ఒకసారి దాన్ని క్లియర్ కట్గా చూసుకోండి. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్, ఎందుకు వాటి క్రిటికల్ మినరల్స్ అంటున్నాము, ఏ సెక్టార్లో వాటిని యూజ్ చేస్తాము. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ ఇనిషియేటివ్, అసలు ఇనిషియేటివ్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, దానివల్ల యూజెస్ ఏంటి. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఒకసారి ఎంఎస్ఎంఈస్కి రీసెంట్గా డెఫినేషన్ కూడా మార్చడం జరిగింది. సో రీసెంట్గా మార్చిన డెఫినేషన్ ఏంటో చూసుకోండి, కొత్త క్రైటీరియా చూసుకోండి. అండ్ నెక్స్ట్ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్. నెక్స్ట్ మనకి కొత్త పే కమిషన్ వస్తుంది కదా, సో మళ్ళీ అగైన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క శాలరీ అనేది కొత్త పే కమిషన్ ద్వారా ఉంటుంది కాబట్టి అసలు ఈ పే కమిషన్ అంటే ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, ఎవరు ఉంటారు మెంబర్స్, అవి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్మైల్ ప్రోగ్రామ్ అండ్ ఆర్బీఐ గవర్నర్ ఎలా అపాయింట్ చేస్తారు, ఎవరిని రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది, వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వాళ్ళ టెన్యూర్ ఏంటి, ఓకే, వాళ్ళ శాలరీస్ ఎవరు డిటర్మైన్ చేస్తారు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీమా సఖీ యోజన. బీమా అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ సంబంధించింది, ఇది ఎల్ఐసికి సంబంధించింది అనమాట. అసలు ఇది ఏంటో చూడండి. అండ్ నెక్స్ట్ మ్యూల్ హంటర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ పిఎల్ఐ స్కీమ్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్ విండ్ఫాల్ ట్యాక్స్. అసలు ఈసారి విండ్ఫాల్ ట్యాక్స్ అనేది న్యూస్లో ఉంది, అసలు అది ఏంటో చూడండి, అసలు ఎందుకు తీసుకొని వచ్చారు, దాన్ని ఎవరి మీద ఇంపోజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్. అండ్ అదే కాకుండా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇది ఆల్రెడీ మీరు బ్యాంకింగ్లో చదువుతారు, ఒకవేళ అక్కడ సరిగ్గా కవర్ చేయకపోతే ఇక్కడ కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ టు బికమ్ టూనా ఎక్స్పోర్ట్ హబ్. సో టూనా అనేది ఒక ఫిష్ అనమాట, వెరీ వెరీ ఫేమస్ ఫిష్. సో ఆ ఫిష్కి ఎక్స్పోర్ట్ హబ్గా అండమాన్ అండ్ నికోబార్స్ అయిందనమాట. సో ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ గురించే కాకుండా మీకు టూనా ఫిష్ ఎక్కడ ఉంది, ఏ వాటర్లో ఉంటుంది, లైక్ పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో కనిపిస్తూ ఉంటుంది, దాని మైగ్రేషన్ షెడ్యూల్ ఏంటి, సో ఎవ్రీథింగ్ దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చూడండి. అండ్ నెక్స్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. మనకి రైల్వేస్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి, అలాగే గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రైట్ అంటే గూడ్స్ ట్రైన్ అనమాట. సో మనం డెడికేటెడ్గా ఓన్లీ గూడ్స్కి మాత్రమే ట్రాక్ అనమాట, ఇది డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. అసలు ఇది ఏంటి, ఒకసారి దాని యొక్క అడ్వాంటేజెస్ ఛాలెంజెస్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటే ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది, దాని యొక్క డీటెయిల్స్.
వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్ ఏంటంటే గుజరాత్లో మనం నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని తీసుకురాబోతున్నాము. అసలు అదేంటి, ఎందుకు అది, దానివల్ల యూజెస్ ఏంటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్. సో మనం ఎడిబుల్ ఆయిల్ అనేది మోస్ట్లీ మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్. సో రీసెంట్గా నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ఏం జరిగింది అంటే ఎక్కడి నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ కంట్రీస్ అనేవి తగ్గించాయి ఎక్స్పోర్ట్స్. దానివల్ల ప్రైస్ రైజ్ అనేది ఫెస్టివ్ సీజన్లో జరిగింది. అది న్యూస్లో ఉంది కాబట్టి ఫైనల్లీ వీ కేమ్ అప్ విత్ దిస్ మిషన్ అనమాట. ఒకసారి దాని యొక్క ఫీచర్స్ అనేది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్ టైమ్ ఫేవరెట్ టాపిక్ ఆఫ్ యూపీఎస్సీ. దాన్ని ఒకసారి చూసుకోండి. అండ్ మనకి రైస్ వెరైటీలో పూసా 44 అనేది న్యూస్లో ఉంది, అసలు అది ఏంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ రెవల్యూషన్. సో వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి, మిల్క్ ప్రొడక్షన్ సంబంధించింది. సో ఈసారి వైట్ రెవల్యూషన్ 2.0 మిల్క్ ప్రొడక్షన్తోనే కాకుండా బట్ ఈవెన్ ఉమెన్ ఎంపవర్మెంట్తో రిలేట్ అయ్యింది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ దేర్. అండ్ నెక్స్ట్ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్. ఒకసారి క్లియర్ కట్గా ఈ రెండు స్కీమ్స్, పిఎం ఈ డ్రైవ్ అలాగే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని చూసుకోండి. ఆయుష్మాన్ భారత్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 70 years దాటిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ వీళ్ళు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, అదేంటో చూడండి. అండ్ అలాగే మనకి మినీ రత్న, నవరత్న, మహారాజా స్టేటస్ అవన్నీ ఉంటాయి కదా. సో ఏ కంపెనీస్కి ఏ స్టేటస్ ఇస్తారు, ఎందుకు ఇస్తారు, వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జాంపుల్స్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఓవర్ నైట్ ఇండెక్స్ స్వాప్, అది ఏంటి, ఎందుకు న్యూస్లో ఉందో చూడండి. అండ్ నెక్స్ట్ పిఎం మిత్ర పార్క్స్, నెక్స్ట్ లిక్విడిటీ కవరేజ్ రేషియో, అండ్ నెక్స్ట్ ఏంజల్ ట్యాక్స్, అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విసింగ్టన్ అనే పోర్ట్ అనే న్యూస్లో ఉంది. అలాగే కొత్తగా రీసెంట్గా అప్రూవల్స్ వచ్చిన ఇంటర్నేషనల్ పోర్ట్స్ ఏంటి, అవి గ్రీన్ ఫీల్డా లేకపోతే బ్రౌన్ ఫీల్డా చూసుకోండి. ఎందుకంటే 2024లో పోర్ట్స్ మీద గ్రీన్ ఫీల్డా బ్రౌన్ ఫీల్డా అని క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ భారత్ నిధి అంటే ఏంటి, అలాగే సెహర్ ప్రోగ్రామ్ ఏంటి, మనీ మ్యూల్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్, అండ్ అలాగే ప్రిస్టన్కా. సో ఈ టాపిక్స్ అనేవి 1.5 years నుంచి న్యూస్లో ఉన్నాయి. సో కంపల్సరీ మీరు ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఇవన్నీ చూసుకొని రెడీగా మీరు వెళ్ళినట్లయితే ఈజీగా 12 questions వరకు మీరు ఎకనామీ నుంచి చేయడానికి వీలుగా ఉంటుంది. సో 12 questions అంటే మామూలు కాదు, 24 marks అనమాట. సో ట్రై టు కవర్ యువర్ స్టాటిక్ అలాంగ్ విత్ దిస్ టాపిక్స్ ఫర్ షూర్ గైస్. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వదిలి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ గైస్.